భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రారై సృష్ట్వాం తస్వనోభిర్విషవై దేవైతం యదాయు దేవ సవితర్దురితాని పరాస్వా యద్భరాసి ఎండాకాలంలో చాలామందికి గొంతు వెంటిపోతుంది. చుక్క నీటికై చాలామంది తప్పిస్తూ ఉంటారు. ఇక రోడ్డుపైకి వస్తే మండుటెండలో చాలామంది చూస్తుంటారు. దాన్ని గుర్తించిన మన ఆర్య సమాజ్ చూస్తారేమో అనేది ఆశ్చర్యం. కాబట్టి మనం అంతా జలాన్ని సద్వినియోగం చేస్తూ జలాన్ని కాపాడాలని మా వినతి. ఈరోజు ఆర్య సమాజం మరియు తపస్య ఫౌండేషన్ ఉప్పల్ ఆధ్వర్యంలో మరియు మహర్షి దయానంద సరస్వతి యొక్క 200వ జయంతి ఉత్సవాల సందర్భంగా చలివేంద్రం అనేది అందరికీ ఈ ప్రపంచంలో ఈ రోజులలో వేసవి కాలం వల్ల వేడి పెరిగిపోయింది, చాలామంది దాహంతో బాధపడుతున్నారు అనే ఉద్దేశంతో వారికి దాహాన్ని తీర్చాలనే ఉద్దేశంతో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు శ్రీమాన్ బండారు లక్ష్మారెడ్డి గారు మరియు చిల్కానగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి గీతా ప్రవీణ్ గారు వారు కార్యక్రమాల చేత ఈ యొక్క చలివేంద్రం అనేది ప్రారంభం అయింది. దీని ద్వారా మరి ఎంతోమందికి దాహం తీరుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజానికి ఉపకారం చేయడం అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ తపస్య ఫౌండేషన్ ఈ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క వైదిక ధర్మము మరియు సమాజము మరియు హిందూ ధర్మము ఇది సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నది. కాబట్టి అందరికీ ఉపకారం చేయుటే అందరి యొక్క హితములోనే మన హితము ఉన్నదని కోరుకునే యొక్క సంస్థ ద్వారా మేము సంస్థ యొక్క అధికారులము అందరు సభ్యులు ముఖ్యంగా బొల్ల విజయ్ కుమార్ గారు, ఇపకాల నర్సయ్య గారు మరియు మా అధ్యాపకులైనటువంటి మా సీనియర్ లీడర్ అయినటువంటి మా బ్రిజానంద రెడ్డి గారు, అంతేకాకుండా ఇంకా అనేక మంది మా యోగ సాధకులు, ఆర్య సమాజ సభ్యులు మరియు తపస్య ఫౌండేషన్ యొక్క సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క చలివేంద్రముకు ఏర్పాటు చేయడానికి కృషి చేయడమైనది. ఈ భాగంగా మరి మన ఉప్పల్ సంబంధించినటువంటి సర్వేయర్ ఎస్ శ్రవణ్ గారు మరియు ప్రకాష్ గారు, పద్మ గారు, విఠల్ గారు, మూర్తి గారు అనే వీళ్ళందరూ కూడా సహాయం చేస్తూ ఈ చలివేంద్రానికి తన రూపంలో తనాధునతలో వారు సహాయం చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాము. ఓం శం. మేము చేశారు దీనికి చాలామంది ఇక్కడే కార్పొరేటర్ గారు మాకు చాలా సహాయం చేశారు. ఈ కార్యక్రమాలే కాకుండా ఆర్య సమాజ్ మరియు తపస్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోశాల, యాగశాల అవి కూడా కండక్ట్ చేస్తున్నాం మేము.
కాకపోతే ఏంటంటే ఈ యొక్క సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. డైలీ ఒక 1000 మందికి ఇవ్వాలని మా ఆలోచన అండి. మజ్జిగ మరియు మంచినీరు. ఈరోజు ప్రారంభించాము. 11వ తారీఖు ఈ యొక్క 11 గంటలకు ప్రారంభించాము ఈ కార్యక్రమం. వచ్చే నెల జూన్ 10వ తారీఖు వరకు ఈ యొక్క చలివేంద్రము మేము కంటిన్యూ చేస్తాము. రేపటి నుంచి మేము మారుస్తామండి. దానికి మట్టి పాత్రలు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాము. ఎందుకంటే మీరు అన్నట్టుగా పర్యావరణకు సహాయంగా ఉంటుంది కాబట్టి మట్టి పాత్రలు తీసుకొస్తాము. మట్టి పాత్రల ద్వారా మేము నీరు మరియు మజ్జిగ అందించే ప్రయత్నం చేస్తాము. ఇవి చేస్తామండి. మా యొక్క కార్యకర్తలు ఇవాళ రంజాన్ మూలంగా కొందరు రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చాక వాళ్ళ ద్వారా చేతి గ్లౌజులు ఇప్పించేసి మంచినీరు మరియు మజ్జిగ వాళ్లకు ప్రసాదిస్తాం. ధన్యవాదాలు.